అయ్యప్ప స్వామి దీక్ష ఎన్ని రోజులు ఉండాలి? ఏమండి, ఫుల్ మండలం ఉండాలా? ఈ కాల్ మండలం, అరమండలం ఉండొచ్చా? 11 రోజులు, 21 రోజులు ఉండొచ్చా? మంచి ప్రశ్న. మీరు గర్భ శిశువుగా ఉన్నప్పుడు మీ తల్లిగారి యొక్క గర్భంలో 9 మాసాలు, 9 మాసాలు నిండిన తర్వాత మీరు వచ్చినప్పుడే మిమ్మల్ని XYZ అనే పేరుతో పిలిచి మీరు ఈరోజు గుర్తింపు పొందే వాళ్ళగా ఉన్నారు. మీరు 4 మాసంలో, 5 మాసంలో నేను పుట్టి బయటికి వస్తే ఏమవుతుందని ప్రశ్న వేస్తారా? కాదు కదా. అలాగే అయ్యప్ప స్వామికి వారి దగ్గర అర్హత పొంది వరం పొందిన వాళ్ళ 18 మెట్లు వారిపైన కాలు మోపాలంటే ఒక మండల కాల బ్రహ్మచర్య దీక్ష ఉండవలసిందే. అప్పటికప్పుడు మాల వేసుకొని నాకు టైం లేదు, ఏం టైం కావాలి? టైం లేదంటే ఇప్పుడు టైం లేని విషయాలు చాలా బయటికి వచ్చేసాయి. టైం లేదు కాదు, స్వామికి మళ్ళీ టైం ఉండదు మిమ్మల్ని చూడడానికి. మీకు టైం ఉంటేనే దీక్ష తీసుకోండి, లేకపోతే మీరు ఇలాగే ఉండండి. దీక్ష తీసుకుంటే వ్రతంగా ఉండండి, లేకపోతే దీక్ష తీసుకోకండి, ఒట్టిగా రండి, స్వామిని చూడడానికి రండి. ఆయన ఏమన్నారు? దూషించు వారికైనా మేలు చేయు స్వామి నీవే, పూజించి మ్రొక్కినచో ఆనందమొసగేవు. దూషించైనా నా దగ్గరికి రా, నీకు అనుగ్రహం ఇస్తా, కానీ 18వ పడి మీద కాలు మోపాలంటే దీక్షలో రా. శరణమయ్యప్ప.